అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈ రోజు నేను కోయంబత్తూర్ ట్రిప్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను. మేము కోయంబత్తూర్కి ఎలా వెళ్ళాం, ఎక్కడ స్టే చేసాం, ఏ ప్లేస్లు చూసాం, ముఖ్యంగా పిల్లలతో ఎలా ఈ ట్రిప్ ని మేనేజ్ చేసాం అనే డీటెయిల్స్ ని మీకు చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము బెంగళూరు నుంచి కోయంబత్తూర్కి వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇది అరౌండ్ 6 అవర్స్ జర్నీ ఉంటుందండి. 2 o'clock to 8 o'clock అనమాట. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీతో. ఏంటంటే ట్రైన్ బుక్ చేసుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. రైల్వే స్టేషన్ లో మేమైతే ఫుల్ గా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాము. లాస్ట్ 3 minutes లో పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కాల్సి వచ్చింది. చాలా కష్టం అయిపోయింది. అందుకనే మీకు చెప్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా మా అబ్బాయి విషయంకి వచ్చేసరికి 6 hours అసలు ఫోన్ వాడలేదంటే నేనే షాక్ అయిపోయాను. ఎందుకంటే వెళ్ళేటప్పుడే మా అబ్బాయికి డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నాను. పెయింట్ వేస్తూ ఉన్నాడు. పిల్లలు మనం ఏం చేస్తే అదే చేస్తారండి. అందుకనే మనం ఫోన్ వాడకుండా పిల్లలతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటే ఫోన్ అనేది అసలు యూజ్ చేయరు. 6 hours కూడా ఇలా పెయింట్ వేస్తూ కొంచెం సేపు పడుకున్నాడు. అలా మేము జర్నీ చేసాము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మాకు స్నాక్స్ ఇచ్చారు. ఆ స్నాక్స్ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవన్నమాట. అలాగే నేను ఇంట్లో నుంచి పిల్లు కోసము ఫ్రూట్స్ అనేది కూడా తీసుకెళ్ళాము. బయట ఫుడ్ అవాయిడ్ చేయాలంటే ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకుని వెళ్తే సరిపోతుందన్నమాట. ఇంకా ట్రైన్ అనేది కర్ణాటక బోర్డర్ క్రాస్ చేసి తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత మనకి వ్యూ పాయింట్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఎలా అంటే ఒక సైడ్ వచ్చేసరికి వెస్ట్రన్ ఘాట్స్, ఇంకో సైడ్ వచ్చేసరికి ఈస్టర్న్ ఘాట్స్, మధ్యలో ట్రైన్. ఒక్కసారి ఊహించుకోండి ఎంత బాగుంటుంది అనేది. నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఈ జర్నీ. నేను సింపుల్గా వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఏంటి, ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటి నేను సింపుల్గా చెప్తాను. మనకి వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఇండియాలో వెస్ట్ సైడ్ ఉంటాయి. ఇవి అరేబియన్ సీన్కి ప్యారలల్గా ఉండే మౌంటైన్స్ అనమాట. వీటిని సహ్యాద్రి హిల్స్ అని కూడా అంటారు. ఈ కొండలు చాలా హైట్గా ఉంటాయి. అలాగే ఇండియాలో హైయెస్ట్ పీక్ అన్నముడి కూడా ఇక్కడే ఉంటుంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా, అంటే ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని అర్థము. ఇంకో విషయానికి వచ్చేసరికి అరేబియన్ సీ నుంచి వచ్చే మాన్సూన్ విండ్స్ ఈ మౌంటైన్స్ దగ్గర ఆగిపోతాయి. అప్పుడు క్లౌడ్స్ రెయిన్గా మారి ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ ఉండడం వల్ల ట్రీస్ బాగా ఉంటాయి. అందుకే ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. అందుకే ఇక్కడ బాగా టీ ప్లాంటేషన్ ఎక్కువగా చూడొచ్చు. ఇంకో సైడ్కి వచ్చేసరికి ఇండియాలో ఈస్ట్ సైడ్లో ఉంటుంది. అదేంటంటే ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. ఇవి కంటిన్యూస్గా కొండలు ఉండవండి, మధ్యలో బ్రేక్స్ ఉంటాయి. హైట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రెయిన్ కూడా చాలా తక్కువగా పడుతుంది కాబట్టి అంత గ్రీనరీ ఉండదు. ఎందుకంటే గోదావరి, కృష్ణ, కావేరి నదులు ఈ కొండలు చీల్చుకుంటూ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళి కలుస్తాయి అన్నమాట. ఇవండి ఈస్టర్న్ ఘాట్స్ వెస్ట్రన్ ఘాట్స్కి మధ్య ఉన్న తేడా. ఇలా మా జర్నీ కొనసాగుతూ ఉంది. డిన్నర్ టైం అయితే మనకి డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు ట్రైన్లోనే. వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ డిన్నర్ ఉంటుంది. ఆ డిన్నర్ చేసిన ఒక 1 hourలో మేము కోయంబత్తూర్లో దిగిపోయాము. కోయంబత్తూర్లో క్యాబ్ డ్రైవర్స్ స్కామ్స్ అయితే మామూలుగా ఉండవు. ర్యాపిడ్, ఊబర్ అయితే మనం బుక్ చేసుకున్నాక దానికి డబుల్ అడుగుతారు. మళ్ళీ మనం ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నామని మళ్ళీ కాల్ చేసి అడుగుతారు. మ్యాప్స్లో చూపిస్తుంది, వాళ్ళు చాలా సతాయిస్తారు. అందుకనే మనకి రెడ్ ట్యాక్సీ అవైలబుల్గా ఉంటుంది కోయంబత్తూర్లో మాత్రం. మన ప్లే స్టోర్లో రెడ్ ట్యాక్సీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సేఫ్ జర్నీ ఉంటుంది. వాళ్ళు ఎక్స్ట్రా అడగరు, మనల్ని సేఫ్గా డ్రాప్ చేస్తారు. అదైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మేము ఇంకా నెక్స్ట్ రెడ్ ట్యాక్సీ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్ నుంచి దగ్గరలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ని బుక్ చేసుకున్నాము. హోటల్కి వెళ్ళాము. ఇంకా మా అబ్బాయి అయితే ఆటలు స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఒక వాల్ పెయింట్ చూడండి ఎంత బాగుందో. ఒక్క పెయింట్లోనే ఒక ఊరు ఎట్లా ఉంటుంది అనేసి పెయింట్ గీశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ మేము ఫ్రెష్ అయిపోయి హోటల్ నుంచి 1 kilometer దూరంలో ఉన్న అంగాన్ బిర్యానీకి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఎగ్ బిర్యానీ ఒక్కటే ఉండింది.
ట్రై చేసాము, బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు, ఎవరైనా కోయంబత్తూర్ వస్తే చాలా బాగుంది. నెక్స్ట్ డేకి మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. మనకి హోటల్ బిల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. చాలామందికి తెలుస్తుంది, తెలియని వాళ్ళ గురించి మాత్రం నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి కేక్స్ మొదలుకొని చద్దన్నం వరకు అన్నీ కూడా ఉంటాయి. ఏది కావాలన్నా తినొచ్చు, ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, ఇన్ని వెరైటీస్ ఉంటే మా ఆయన మాత్రం చద్దన్నం తింటున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను టిల్లు కలిసి దగ్గరలోనే అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జీడి నాయుడు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఒక డే అయితే పడుతుందండి. మీరు ఒక డే ప్లాన్ చేసుకుంటే చక్కగా అన్నీ కవర్ చేయొచ్చు. మీరు లేదు మాకు కొంచెం టైమే ఉందంటే ఒక 2 అవర్స్లో ఏదైనా ఒక ఎగ్జిబిషన్ కవర్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల ఏమేమి ఉన్నాయని బయట స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో ఒకసారి చెక్ చేసుకొని టికెట్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఫోన్ మాత్రమే అలౌ చేస్తారు. ఆ ట్రైపాడ్స్, సెల్ఫీ స్టిక్స్ అట్లాంటివి ఏమీ లోపలికి అలౌ లేదండి. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జిబిషన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అనమాట. ఈయన తెలుగువారంట. ఈయన్ని ఎడిసన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. కోయంబత్తూర్ డెవలప్మెంట్లో ఈయన చాలా పెద్ద పాత్ర పోషించారని చెప్తున్నారు. ఒక మనిషిలోనే ఇన్వర్టర్, ఇండస్ట్రియలిస్ట్, ఇంజనీర్ ఉన్నారంటే చాలా గ్రేట్ కదా. ఈ ఎగ్జిబిషన్ అనేది 1955లో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంది. చెప్పాలంటే సుమారుగా ఒక 70 సంవత్సరాలు అయితే అయ్యింది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఇయర్స్ కార్స్ అన్నీ కూడా ఉంటాయి. వెహికల్స్ అసలు వీల్స్ నుంచి ఎట్లా స్టార్ట్ అయ్యి ఇంజన్ వరకు వచ్చిందని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అన్నీ కూడా ఉంటాయి. నేను అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి కారు దాని మోడలు పెడతాను, మీరు ఫుల్గా చూసేయండి. నేనైతే ఈ కార్ ఎగ్జిబిషన్ పూర్తిగా కవర్ చేశాను. ఇంకా నేను సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేద్దామని కూడా తీసుకున్నాను. అది కూడా ఇంకొక 2 అవర్స్ పడుతుంది, 2 అవర్స్ పైన పడుతుంది. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీయాలంటే కష్టం కాబట్టి నేను ఇంకా అది స్కిప్ చేశాను. కొంచెం వరకు కవర్ చేశాను, అది మాత్రం మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి అక్కడ రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకటి కవర్ చేసుకున్న తర్వాత ఫుడ్ తినేసి మళ్ళీ మిగతా వాటిని కంటిన్యూస్ చేయొచ్చు. ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్ అనేది పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. అలాగే ఫిజిక్స్ అర్థం కాని వాళ్ళకి కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈజీగా ఫిజిక్స్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా కోయంబత్తూర్ వస్తే డెఫినెట్గా ఈ ప్లేస్ని
మిస్ కావద్దు, అంత బాగుందండి. ఎగ్జిబిషన్ తర్వాత లంచ్ నేను మా అబ్బాయి కలిసి వలర్మతి మెస్కి వెళ్ళాము. అది కూడా ఎగ్జిబిషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. చూసారా ఫుడ్ కోసం బయట క్యూ ఎలా ఉందో. మనం నేమ్ చెప్పి కూర్చుంటే వాళ్ళు పిలుస్తారనమాట. 1 అవర్ పైనే వెయిట్ చేసాము. ఇక్కడికి నాగచైతన్య గారు వచ్చి బాగా ఫేమస్ చేసేసారు ఈ హోటల్ని. ఫుడ్ అయితే బాగుంది. మేము చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ అండ్ మటన్ చాప్స్ ట్రై చేసాము. చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్లేస్లో ఇది ఒకటి అనమాట. అక్కడ హోటల్ వాళ్ళు అయితే మమ్మల్ని అడుగుతున్నారు నాగచైతన్య ఊరు నుంచి వచ్చారా అనేసి. అలా అడిగితే ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత మేము అక్కడి నుంచి కార్ బుక్ చేసుకుని ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళాము. ఈషా ఫౌండేషన్ అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ అంతే ఉంటుందన్నమాట డిస్టెన్స్. మీరు కావాలంటే ఈషా ఫౌండేషన్లోనే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు అక్కడైనా రూమ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫస్ట్ అక్కడ మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. అది వేలంగిరి టెంపుల్ అనమాట. దాని పక్కనే వేలంగిరి హిల్స్ కూడా ఉంటాయి. ఆ కొండల్ని ఏమంటారంటే సౌత్ కైలాష్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ కొండల హైట్ వచ్చేసరికి 5,833 అడుగులు అనమాట. ఇక్కడ శివుడు వచ్చి ధ్యానం చేశారనేసి అని చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ కొండ పైన శివుడు ధ్యానం చేశారని చెప్తూ ఉంటారు. అందుకే ఈ ప్లేస్ని కైలాష్తో కంపేర్ చేస్తారనమాట. అంటే నార్త్ ఇండియాలో కైలాష్ ఎలానో సౌత్ ఇండియాలో ఈ వేలంగిరి హిల్స్ అలా అనమాట. ఈ కొండ ఎక్కడానికి మనకి 7 గంటలు టైం అయితే పడుతుందండి. దిగడానికి కూడా 7 గంటలు పడుతుంది. ప్రాపర్ వే అయితే ఉండదన్నమాట. కర్రల సహాయంతో ఎక్కాల్సి వస్తుంది. 3 నెలలు ఓపెన్ ఉంటుంది, మార్చ్, ఏప్రిల్, మే. అలాగే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని మాత్రం అలౌ చేయరు. అలాగే మనకి హెల్త్ చెకప్స్ కూడా చేస్తారు. మనకి హెల్త్ అంతా బాగుంది అంటే మాత్రమే పైకి వెళ్ళనిస్తారు, లేకపోతే వెళ్ళనివ్వరు. ఇక్కడ వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఒక రైతుకి ఆవు ఉండిందంట. ఆవు రోజు పాలు తీద్దాం అనుకునేటప్పటికి పాలు ఉండట్లేదంట. ఆ రైతు అనుకున్నది ఏంటంటే ఎవరైనా పాలు దొంగతనం చేస్తున్నారనేసి ఒకరోజు ఆవును ఫాలో అవుతూ ఉంటే ఆవు కొండ ఎక్కుతూ వెళ్తూనే ఉందంట. ఇంకా ఈ రైతు ఫాలో అవుతూ 7 కొండలు ఎక్కిన తర్వాత అక్కడ ఉన్న గుడిలో దేవుడికి పాలు ఇస్తుందంట ఆవు. అప్పుడు ఆ రైతు చెప్పిన తర్వాత నుంచి ఇంకా భక్తులు వెళ్ళడం అనేది స్టార్ట్ అయ్యిందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈషా ఫౌండేషన్కి వెళ్ళే దారిలో మాకు నెమలి కనిపించింది. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. పింఛం విప్పుతుందని చాలాసేపు ఉన్నాం కానీ విప్పట్లేదు. సర్పద్వారం ఉన్న ఒక టెంపుల్ ఉంటుంది ఫస్ట్. అక్కడికి మాత్రం ఫోన్స్ అనేది అలౌ చేయరండి. మనం లాకర్లో పెట్టుకొని దర్శనం చేసుకొని రావాల్సిందే. లోపలికి వెళ్తే ఎక్కడ చూసినా ఫారినర్సే ఉన్నారు. వాళ్ళని చూసి నేను అనుకున్నది ఏంటంటే మన దేవుడి మీద వేరే దేశం వాళ్ళకు కూడా ఇంత భక్తి ఉంటుందా అని అనుకున్నాను. 20% ఫారినర్సే ఉన్నారండి లోపల మాత్రం. మీరు ఎప్పుడైనా ఈషా ఫౌండేషన్ వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది, వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకా మనకి ఎగ్జాక్ట్ 7:20కి లార్డ్ శివ లేజర్ లైట్ షో అనేది ఉంటుందండి. మీరు నడవలేని వాళ్ళైతే మనకి ఎడ్ల బండ్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఎక్కి వెళ్ళడానికి. లేజర్ షో అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది. 20 మినిట్స్ ఉంటుంది షో, చాలా బాగుంటుంది. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. ఆ తర్వాత మేము హోటల్కి అనేది వచ్చేసాము. ఆ లేజర్ షో అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే ట్రైన్ బుక్ చేసుకున్నాము. 8:30కి ట్రైన్ అయితే కన్ఫర్మ్ టికెట్లో లేట్గా చూపిస్తుంది అనేసి మేము కొంచెం లేట్కి వెళ్ళామండి. వెళ్ళేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది చూడండి.
అందుకే నేను ఫస్ట్ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏం చూపించినా కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే మనకి సేఫ్గా ఉంటుంది జర్నీ అనేది. ఇంకా మేము తర్వాత కార్ బుక్ చేసుకుని కోయంబత్తూర్ నుంచి బెంగళూరుకి వచ్చేసాము. ఎందుకంటే మేము చేసిన ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉంటే జర్నీ అనేది సేఫ్గా ఉంటుంది. ఇవ్వండి కోయంబత్తూర్ ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో హెల్దీ కుకింగ్ వీడియోస్, నేచర్ వీడియోస్, వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేశాను. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.